హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కర్రీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, దాని మీద గరం మసాలా పౌడర్ చల్లనమాట. మొత్తం ఈ 3 వీడియోస్ అయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఓన్లీ ఇలా ఆయిల్తోనే కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అంటూ ఏమీ పోయలేదు. అంటే గ్రేవీ కావాలంటే మనం పోసుకోవచ్చు మళ్ళీ, కానీ ఏంటంటే నేను పోయలేదన్నమాట. అచ్చం ఓన్లీ ఆయిల్తోనే దీన్ని కుక్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీనికి ముందు చికెను కడిగేసి దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ ఒక పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ తీసుకుని, అంటే ఎక్కువ ఆయిల్ కావాలన్నమాట మనకి. ఇలా ఆయిల్ తేలాలి కాబట్టి మనకి దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఆయిల్ సరిపడా తీసుకుని అది కాగుతుండగా దాంట్లో ఆనియన్స్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కూడా వేసేసుకున్నాక అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్, దాంట్లో పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసేసుకున్నాక వాటర్ వస్తుంది కదా. వాటర్ వచ్చిన తర్వాత అదంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఈ ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. దానికి 2 స్పూన్లు కారం, సరిపడా సాల్ట్, సరిపడా ఆయిల్ అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది పైన మాత్రం కొత్తిమీర వేసిందనమాట అమ్మ. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆయిల్ ఇలా తేలుతుంది అనమాట. మధ్యలో కనిపిస్తుంది కదా, ముక్క కూడా ఇలా కట్ అయిపోతుంది. కానీ ఎక్కువసేపు సన్న శాఖ మీద ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.